స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ టాక్స్ ప్రేక్షకులకి స్వాగతం. డాక్టర్ సమ్మెట విజయ విశ్రాంత ఉపాధ్యాయురాలు, రచయిత్రి, నాటకరంగ పరిశోధకురాలు. తెలుగులో నాటక రచన, పరిశోధనా గ్రంథం భావనాంజలి కవితా సంపుటి, పులవర్తి రామకృష్ణారావు గారి జీవిత చరిత్ర, బడే నా లోకం అనే బాలల నవల, తెరవెనుక నాటక రంగం వీరి రచనలు. ప్రస్తుత రచన శ్వాసే ఆశగా, క్యాన్సర్ కథనాలు. క్యాన్సర్ వస్తే జీవితాన్ని కోల్పోతాం అని భయపడుతున్నారా? క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని జయించి తిరిగి వారి జీవితాల్లో వెలుగులు నింపుకున్న ఎంతోమంది గురించి రాసినటువంటి రచయిత్రి మన ముందున్నారు. ఈ రచయిత్రి ఎవరో కాదు, డాక్టర్ సమ్మెట విజయ గారు. ఈరోజు మనం ఆవిడని పరిచయం చేసుకుంటున్నాం. మా స్టూడియోకి స్వాగతం మీకు. ధన్యవాదాలు. అయితే మీరు చాలా బుక్స్ రాశారు. ఆ బుక్స్ అన్నిటినీ కూడా నేను ఈవేళ పరిచయం చేయాలనుకుంటున్నాను. తప్పకుండా. అయితే మీరు అసలు ఫస్ట్ ఎప్పటి నుంచి రచనలు స్టార్ట్ చేశారు అనేది చెప్పండి కొంచెం. నా రచనలు అన్నది నేను ఇంటర్మీడియట్ నుంచే రచనలు చేసేదాన్ని. కొన్ని వ్యాసాలు రాసి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిలో చాలా రచనలు వచ్చాయి అప్పుడు. ఆ తర్వాత నుంచి నేను చదువుకుంటూనే ఒక పక్క రచనలు చేశాను. నేను అప్పుడప్పుడు రాసిన కవితలన్నీ కలిపి భావనాంజలి అని ఒక కవితా సంపుటి వెలువరించాను. ఉద్యోగం చేస్తూనే చదువు, ఇవన్నీ నాకు గడిచిపోయాయి అన్నమాట. నేను పెళ్ళైన తర్వాత ఎంఏ చేశాను, తర్వాత పీజీ డిప్లొమా పబ్లిక్ రిలేషన్స్ చేశాను, ఎంఫిల్ చేశాను, ఎంఎడ్ చేశాను, పిహెచ్డి చేశాను. ఇవన్నీ చేస్తూ కూడా నేను రచనలు చేశాను. మీ రచనలు నేను ఒకసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాను. తప్పకుండా. మొదటగా మీరు రాసిన పుస్తకాలు ఇక్కడ చాలా ఉన్నాయి నా ముందు. అయితే వీటిల్లో ఒక్కొక్కటి గురించి తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ నేను పరిచయం చేస్తున్నాను. బడే నా లోకం ఈమె రాసిన మొదటి నవల అండి. నేను రాసిన పిల్లలకు సంబంధించిన నవల, మొదటి నవల. అలాగే తెలుగులో నాటక రచన, అలాగే భావనాంజలి అని చెప్పేసి ఇంకొక బుక్ రాశారు. ఇది కాకుండా ఆమెకు రూపాలు ఎన్నో అని రీసెంట్గా స్త్రీలు పడే చాలా చేసే పనులు కానీ ఆమెకు ఎన్నో రూపాలు, అవి ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. తర్వాత తెర వెనుక అని చెప్పేసి రాశారు. ఈ తెర వెనుక ఏంటో మనం అడగాలి. నెక్స్ట్ ఒక జీవిత చరిత్రను కూడా ఇవి రాయటం జరిగింది. అనుటెక్స్ పులవర్తి రామకృష్ణారావు గారి జీవిత చరిత్రను రాశారు. దీనికి ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు జీవిత చరిత్ర రాశారు అనేది కూడా ఆమెను అడిగి తెలుసుకుందాం. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఆసే శ్వాసగా అనే బుక్ క్యాన్సర్ పేషెంట్స్ గురించి, వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యి బయటకు వచ్చారు, అసలు వాళ్ళు 21 మందిని ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ వాస్తవ జీవితాన్ని, వాళ్ళ పడిన కష్టాన్ని తెలుసుకుని మరీ ఈ బుక్లో రాయటం జరిగింది. ఈ బుక్ చదవటం వల్ల ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఆ పేషెంట్స్ కూడా బయటికి రావడానికి ఇది ఒక వాళ్ళకి ఆశగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ పుస్తకాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. దీని పేరు ఆసే శ్వాసగా. అయితే అసలు బడే నా లోకంలో ఏం రాశారు, పిల్లల గురించి ఏం చూసి ఇందులో పిల్లలు ఏం కావాలి? బడే నా లోకం అని రాయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను పిల్లలతో గడిపినటువంటి ప్రతి సమయంలోనూ ఆ పిల్లల యొక్క మనోభావాలని బాగా గమనించేదాన్ని. అలాగే పిల్లల్లో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది, అంటే నేను పనిచేసింది అటు సిబిఎస్ఈ స్కూల్లో పనిచేశాను, స్టేట్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేశాను. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న పిల్లలకి చాలామందికి కూడా ఆర్థికమైన ఇబ్బందులు, తల్లిదండ్రులు కొంతమంది తాగుడికి అలవాటు పడిపోయి కుటుంబ కలహాలు, గొడవలు, ఇట్లాంటి వాతావరణంలో పిల్లలు పెరుగుతున్నటువంటి పిల్లల్లో చాలా ప్రేమ, అఫెక్షన్ ఎంత బాగా ఉండేదంటే వాళ్ళది. అలాగే వాళ్ళ సమస్యలు, వాటిని అధిగమిస్తూ వాళ్ళు వచ్చి స్కూల్లో చదువుకోవడము, ఇవన్నీ గమనించేదాన్ని. ఆ పిల్లలకి టీచర్ పట్ల ఎలాంటి అభిమానం ఉండేది, ఏ విషయం వచ్చినా కష్టం వచ్చినా టీచర్తో పంచుకోవడము, తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి గొడవల్ని టీచర్ పరిష్కరించడము, ఇవన్నీ కూడా అంటే ఒక బడిలోకి అడుగు పెట్టిన తర్వాత స్కూల్లో ఏమేం జరుగుతాయో, ఆ పిల్లలు ఎలా ఉంటారో వాటితో పాటు నేను ఆనందిస్తూ నేను రాసినటువంటి నవల అన్నమాట. అందుకని ఇది ఎంత మంచి ఆదరణ పొందింది అంటే, కేంద్ర బాల సాహిత్య పురస్కారంలో ఇది 2వ స్థానంలో నిలిచింది నా పుస్తకం. పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్ మదర్ లాగే, వాళ్ళ సాన్నిహిత్యం కూడా అలాగే ఉంటుంది. ప్రతి పిల్లవాడికి టీచర్ ప్రేమను పంచుతారు. 100 మంది ఉన్నా కూడా ఎవరిది వాళ్ళకే ఉంటుంది. వాళ్ళతో గడిపినటువంటి క్షణాలని, మీకు అనిపించిన అనుభూతుల్ని రాశారు. అయితే కథలు అనేవి ఒకటే రాస్తాం మనం, కానీ ఇందులో చాలా మంది పిల్లల కథలు ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. సో నవలలోనే అది సాధ్యమవుతుంది. అందుకని నేను బాలల నవల రాశాను. ఇదంటే పిల్లలు చదవడానికి పిల్లలకు కూడా తెలుస్తుందండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా ఉంటారు. ఉదాహరణకి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను.
చెప్పండి. బడిలో టీచరు లోపలికి రాగానే కొత్త టీచర్ వస్తారు. ఉమ్, రాగానే వాళ్ళు టీచర్ అలా తరగతి గదిలో అటు ఇటు నడుస్తూ ఉంటే ఆ పిల్లలు ఇలా కొంగుని పట్టుకొని ముట్టుకుంటారు. ఉమ్, అయితే పక్కనున్న పిల్ల టీచర్ నీ చీర ముట్టుకుంది టీచర్ ఆమె అని చెప్తారు. అంటే వాళ్ళకి టీచర్ మీద ఉన్నటువంటి ప్రేమ, ఇలాంటి చిన్న చిన్న విషయాలని కూడా అది వాళ్ళ మనసుకు దగ్గరగాను మనకి దగ్గరగాను అనిపించేలాగా touching అది నిజంగా. అలాంటి విషయాలన్నీ చెప్పానన్నమాట. సో నైస్ అండి బడే నా లోకం అనేది. అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసరికి భవనాంజలి ఏంటండి? భావనాంజలి అనేది నేను మామూలుగా స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు కవితలు రాస్తూ ఉండేదాన్ని. అయితే మా స్నేహితులందరూ అనేవాళ్ళు, నువ్వు ఇన్ని రాస్తావు కదా, వాటన్నిటినీ అప్పట్లో పుస్తకాలు తీసుకురావాలి అన్న ఆలోచనలు ఏమీ లేవు. తర్వాత ఈ భావనలన్నీ కలిపి ఒక చోట పెట్టి ఓ పుస్తకం తీసుకొద్దామని, అందుకనే దానికి భావనాంజలి అని పేరు పెట్టాను. ఇందులో నేను మొట్టమొదటి రాసిన కవితలు అంటే అప్పటికి తర్వాత ఇప్పటికీ కొంత పరిణితి కనిపిస్తుంది మీకు. ఇప్పుడు మన ఈ మధ్య రెండో పుస్తకం వచ్చింది, ఆమెకు రూపాలెన్నో అని. ఇందులో అన్ని రకాల సమస్యల మీద ఉన్నటువంటి కవితలన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఫస్ట్ లో రాసిన ఇవన్నీ అక్షరనాట్యం అని చాలా రాశారు. ఎక్కడుంది బాల్యం అని చెప్పి, ఎక్కడ ఉంది బాల్యం, నేను రైతుని, ఇంకా అందరినీ టచ్ చేశారు. అన్ని రకాల సమస్యలు ఎప్పటికప్పుడు ఏమనిపించిందో, దేని గురించి రాయాలనిపించిందో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. చెప్పాలని ఉంది అని మీరు కవులను కూడా ప్రస్తావించారు ఇందులో. మన మనసులో కవిత్వం పట్ల, కవుల పట్ల, అక్షరం పట్ల, గురువు పట్ల, తర్వాత వృద్ధుల పట్ల అన్ని రకాల భావనల్ని కలిపి అందులో పెట్టానన్నమాట. ఇందులో ఒక 10 లైన్స్ బాగుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న గురజాడకు చెప్పాలని ఉంది. మనుషులంటే ఈ మనుషులు కాదు, మానవత్వం ఉన్న మనుషులని, మంచిని పెంచే మనుషులని, ఆడపిల్లను ఆట వస్తువుగా భావించి ఆటవికంగా అత్యాచారం చేసే అన్నదమ్ములు కాదని, అండదండగా నిలిచి అమ్మలా చెల్లిలా కంటి రెప్పలా కాపాడుకునేవారే అసలు సిసలు మగవాళ్ళని ముత్యాల సరాలు పేల్చిన గురజాడతో చెప్పాలని ఉంది. పుత్తడి బొమ్మ పూర్ణమ్మను ముసలివాడు పెళ్లాడితే అల్లాడింది నాడు, నేడు ముసలివాడు 12ఏళ్లవాడు తేడా లేకుండా పెళ్లి చేసుకోవడమో కొనుక్కోవడమో అటుంచి అత్యాచారాలకు తెగపడితే కన్యాశుల్కం పేరు మారి వరకట్నంగా రూపుమారి ఆత్మహత్యలు, హత్యలు, అమానుషాలు, అరాచకాలు పెరిగిపోతుంటే ఆనాటికి ఈనాటికి ఈ దేశం ఇలాగే ఉందని, ఇంకాస్త పాడయిందని, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ కలిసి ఉండాలని గుర్రజాడ చెప్పిన పలుకులు అమృతవాక్కులై సమాజం పరివర్తన చెందిన నాడు నేటి దుస్థితిని తొలగించడానికి, దేశభక్తిని పెంపొందించడానికి వీధికొక వీరేశలింగం, గడపకొక గురజాడ పుట్టాల్సిందే, ఈ దేశాన్ని మార్చాల్సిందేనని చెప్పాలని ఉంది, గురజాడకు చెప్పాలని ఉంది. సూటిగా ప్రశ్నించారు, శుతిమెత్తగా చెప్పారు మీరు. సమాజంలో ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరు చాలా రాశారండి. అలాగే చాలా కవితలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చదవాలి అనుకుంటే ఈ బుక్ని మీరు కొనుక్కొని చదవాలి. చాలా ఉత్తేజపూరితంగా, ఉల్లాసంగా కూడా ఉన్నాయి ఈ కవితలన్నీ కూడా. అలాగే నెక్స్ట్ మన దగ్గరికి వచ్చేసరికి తెలుగులో నాటక రచన, ఇది PhD చేసిన. అవునండి, నేను మొట్టమొదట ఎంఫిల్ చేశాను అబ్బూరి ఛాయదేవ్ గారి కథల మీద. ఆ పుస్తకం నేనేం ప్రచురించలేదు, కానీ తెలుగులో నాటక రచన ఇది నేను కష్టపడి చేసిన PhD గ్రంథం గుర్తుగా ఉంచుకోవాలని దీన్ని తీసుకొచ్చాను. ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారు నాకు ఉస్మానియా యూనివర్సిటీలో గైడ్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో రాసిన పుస్తకం. అయితే ఇది ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్ 1991 నుంచి 2000 వరకు ఉన్నటువంటి ప్రముఖ నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నటులు, దర్శకులు, తర్వాత రకరకాలుగా వాళ్ళు నాటక రంగంలో పనిచేసినటువంటి ప్రముఖులను గురించి తీసుకొని వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి రచించినటువంటి పుస్తకం. ఆ కాలంలో ఏం నాటికలు వచ్చాయి, ఏం నాటకాలు వచ్చాయి, అప్పుడు ఏ సమస్యల మీద వాళ్ళు చేశారు, వాళ్ళు ప్రదర్శించినటువంటి నాటకాల్లో శిల్పం కానీ, వస్తువు కానీ, సమస్యల పరిష్కారం కానీ, అవి సమాజానికి ఏ రకంగా పనిచేస్తాయి అన్న దాని మీద చేసినటువంటి పరిశోధన. ఇది ఒక పెద్ద అంశమే, కానీ నేను తీసుకున్నది ఒక 10 ఏళ్ల కాలంలో తీసుకున్నటువంటి ఇదన్నమాట. ఆ 10 ఏళ్ల కాలంలో వచ్చిన రచనలు, వాటి యొక్క అవి ఎలా ఉన్నాయి అన్న దాని ఎలా ఉన్నాయి అని విశ్లేషణ. సో ఇదంతా మీరు ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు, తెలుగులో నాటక రచన అని చెప్పి. అవునండి, ఇది ఒక గైడ్ ఏమో ఇప్పుడు వాళ్ళకి. అవును, అంటే ఎవరైతే పరిశోధన చేస్తారో వాళ్ళకి ఇది చాలా సమాచారాన్ని
సందేశాన్ని అందిస్తుంది. అంటే మొట్టమొదటి నాటకం ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా మొదలైంది అన్నది కూడా మొదట్లో ఉంటుంది ఉపోద్ఘాతంలో. ఓకే. ఆ తర్వాత ఈ నాటకాల్లో ఉన్నటువంటి వస్తువు ఎలా ఉంటుంది, ఏ ఏ సమస్యల మీద వాళ్ళు తీసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దీని నుంచే మీకు డాక్టరేట్ వచ్చింది. దాని నుంచి వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నా డాక్టరేట్ కూడా నాకు అబ్దుల్ కలాం గారి చేతుల మీద అందుకునే అవకాశం, అదృష్టం దొరికింది. గ్రేట్ 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 అండి, చాలా బాగుంది. కాన్వకేషన్ కి అబ్దుల్ కలాం గారు వచ్చారు, వాళ్ళ సమక్షంలో అందుకున్నాను. ఇప్పుడు మీరు జీవిత చరిత్రలు కూడా రాశారు. ఎన్ని రాశారండి? ఇదే మొదటండి. రాశారు. నేను ఇంకా అన్ని ఒకటే ఇంకా పూర్తిగా ఇప్పుడిప్పుడే రాస్తున్నాను. అనుటెక్స్ పులవర్తి రామకృష్ణారావు గారి జీవిత చరిత్ర రాశారు. అసలు ఈయనది రాయాలి అని దీనికి ప్రేరణ ఏంటి మీకు? ఇది రాయడానికి ప్రేరణ ఏంటంటే, వాళ్ళ అబ్బాయి రాజశేఖర్ గారు ఉన్నారు. వారు మా నాన్నగారు ఎన్నో విషయాలు మాకు చెప్తూ ఉంటారు. అయితే మేము ఇలా చెప్పి వినేసి మర్చిపోతూ ఉంటాము. అలా కాకుండా మా నాన్నగారి జీవిత చరిత్ర రాయించాలి అనుకున్నప్పుడు మా కొలీగ్ ఒకరు నా పేరు సూచించారు. నన్ను అడిగితే నేను అన్నాను, నేను ఇంతవరకు ఎప్పుడు జీవిత చరిత్రలు రాయలేదు, అయినా నాకు నచ్చితేనే నేను రాస్తాను అని అనుకొని వారి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు వారి భార్య ఆయన కూర్చుని ఉన్నారు. అసలు సాక్షాత్తు పార్వతి పరమేశ్వర్ లాగే కూర్చున్నారనమాట వాళ్ళు. ఆయన చాలా హృదయంగా తన మనసులో ఉన్న భావాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేశారు. అమ్మ, నేను ఎందుకు నా జీవిత చరిత్ర రాయించుకోవాలనుకుంటున్నా, ఆయన పేరు రామకృష్ణారావు గారు, పులవర్తి రామకృష్ణారావు గారు. ఎందుకు రాయించాలనుకుంటున్నాను అని అంటే, నా తరం గడిచిపోతుంది, మా పిల్లలు కూడా మేము కష్టపడ్డాము, అనుభవించాము, వాళ్ళకి అందించాము. కానీ వాళ్ళ తర్వాత తరాల వాళ్ళకి నేను ఏ స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, నేను ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాను అన్న విషయం తెలియాలి. అందుకోసమని ఈ పుస్తకం రాయాలని, అంటే నేనేదో నా కోసం గొప్పలు చెప్పుకున్నట్టు కాదమ్మా, ఇది తెలియాలి తర్వాతి తరాల వాళ్ళకి కానీ ఎవరైనా చదివిన వాళ్ళకైనా కానీ రామకృష్ణ ఇలా కష్టపడి పైకి వచ్చాడు అన్న విషయం తెలియాలన్నాడు. ఆ ఒక్క పాయింట్ నచ్చిందండి నాకు. వాళ్ళ జనరేషన్ కైనా తెలియాలి, అంటే నేనేదో చేసేసానని చెప్పుకోకుండా నాకు కష్టం తెలియాలన్నారు ఆయన. సో అది నచ్చి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలాసార్లు కూర్చొని వాళ్ళందరితోని పరిచయం చేసుకొని వాళ్ళ వివరాలన్నీ సేకరించి మొత్తంగా ఒక పుస్తకం తీసుకొచ్చాను. ఈయన గురించి మీరు చెప్పండి. ఆయన చాలా శాంత స్వభావులండి. చిన్నతనం నుంచి డిసిప్లిన్, పైకి వచ్చినటువంటి ఏ నాయకుడికైనా కూడా ఉండేటువంటిది సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఎక్కువ. ఏది ఏమైనా పొద్దున్నే లేచిపోయి వెళ్ళిపోయి తనే స్వయంగా, అంటే ఎవరిని ఇప్పుడు వ్యాపారం చేసే చోట ఇంకొకరిని నమ్మకూడదు. ఈయన వెళ్ళిపోయి దగ్గరుండి ఎక్కడెక్కడ ఎవరెవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది పరిశీలించి క్రమంగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. పైసా కష్టపడి కూడబెట్టుకొని, భార్య సహకారం ఎక్కువగా ఉంది. ఇంట్లో ఉండి తను కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. తను రైల్వే ఉద్యోగి. ఆఫీస్లో ప్రయత్నం చేద్దామని చెప్పి ఒక ప్యాంట్ పీసు, షర్ట్స్ కట్ చేసి అవి తీసుకొని నేను ఇస్తాను మీకు, కావాలంటే 2-3 ఇన్స్టాల్మెంట్స్లో అంటే వాళ్ళకి నచ్చి తీసుకోవడం మొదలు పెట్టారు. పెట్టిన తర్వాత పక్క సెక్షన్ వాళ్ళు, మీరు తెచ్చిన బట్టలు చాలా బాగుంటున్నాయి, మాకు కూడా తెచ్చి ఇవ్వండి. అలా మొదలుపెట్టి చివరికి అమ్మగారు వాళ్ళ ఇంట్లోనే కొన్ని పెట్టుకొని, ఒక బుక్ పెట్టుకొని వీళ్ళు వచ్చిన వాళ్ళవి రాసుకొని అలా పెడుతూ ఉంటే, అది కాస్త వీళ్ళు సీతాఫల మండి దగ్గర అటువైపు ఉన్నటువంటి ఇంటిని అనుటెక్స్ దగ్గర ఒక స్థలం తీసుకొని అక్కడి నుంచి ఒక ఏర్పడింది. ఒక చిన్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మళ్ళీ అనుటెక్స్ 10-15 శాఖలుగా విస్తరింపజేస్తుంది. అనుటెక్స్ మనకు తెలుసు, అనుటెక్స్ వెళ్తూ ఉంటాం కానీ దాని వెనకాల చరిత్ర మనకు తెలియదు. పిల్లలందరూ కూడా అంతే సౌమ్యులు, చక్కగా నిబద్ధతతో, నిజాయితీతో వాళ్ళ నాన్నగారి పేరుని నిలబెట్టేలాగా కష్టపడి చేస్తూ ఉంటారన్నమాట. మీరు వాళ్ళిద్దరి గురించి కూడా ఇక్కడ రాశారు, వాళ్ళ దంపతుల గురించి. ఇది ఒకసారి చదివితే బాగుంటుందేమో అనిపిస్తుంది. పులవర్తి రామకృష్ణారావు గారు, వారి భార్య పేరు పివి కుమారి గారు. వీళ్ళు పుణ్య దంపతులు. ఒకరిది అభిమానం, మరొకరిది ఆప్యాయత. ఆదరించే ఆపన్న హస్తం ఒకరైతే, అన్నం పెట్టే అమృత హృదయం మరొకరిది. కష్టసుఖాల కలబోత వారి జంట. కలిసి వేసిన అడుగులు, ఒడిదుడుకులను ఎదుర్కొని వ్యాపార ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎదిగి ఒదిగిన అన్యోన్యత కనబడుతుంది మనకంట. నిండైన వంశవృక్షపు పసిడి ఫలములతో ఎందరూ సేద తీరారో. అంటే వీళ్ళు ఎదగడం మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబీకులను చాలా మందిని ఆదరించారు. వాళ్ళని పిలిచి వాళ్ళకు ఒక దారిలో పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చారనమాట. ఎందరికి దారి చూపారో. విచ్చుకున్న స్వచ్ఛమైన మరుమల్లెలతో, లేలేత లేచిగుర్లతో కొత్త తరానికి తలమానికంగా నిలిచి
పాత తరానికి మార్గదర్శి అయి తన జీవితం భావితరాలకు తెరచిన పుస్తకం అవ్వాలని అభిలషించే ఉన్నత హృదయం, వీసమెత్తు గర్వం కూడా కనిపించని సహృదయం, స్వయం కృషితో పడిలేచిన కెరటం, ఒకప్పుడు ఇక్కడి నుంచి పైకి ఎదిగినటువంటి కెరటం నేడు నిండుగా దర్శనమిస్తుంటే 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవెనలు అందుకునే దివ్యమైన జంటకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం గడపాలని ఆశిస్తూ అందిద్దాం శుభాభినందనమని వారిద్దరికీ నేను అందించినటువంటి ఆప్తవాక్యం అన్నమాట. ఆప్తవాక్యం నిజంగా అండి. మహావృక్షాలు వీళ్ళు, శాఖోపశాఖలుగా విరాజిల్లుతుంటే పైగా ఆయన ఈ జీవిత చరిత్ర రాయించుకుని వాళ్ళ తరాలకి, అలాగే మన వాళ్ళ వంశ వృక్షం కూడా రాసుకున్నారు వెనకాల. ఒక పేజీలో మొత్తం వాళ్ళ ఎవరెవరు కుటుంబీకులు ఉన్నారు, ఎలా వచ్చారు అంటే చూడండి. తన గురించి మాత్రమే కాకుండా తన వాళ్ళందరినీ కూడా అందులో ఉంచాలి అనే తాపత్రయం. అవును, ఆ కుటుంబ భావనకి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిజంగా నిజంగా. కానీ ఇది తెలియాలండి పిల్లలకి. ఫస్ట్ నేను అనుకుంటాను ఎవరి చరిత్రలో చెప్తాం, మన ఇంట్లో మనుషులు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతుండ నేపథ్యంలో ఇలా ఒక కుటుంబం, మన వాళ్ళు, మన పక్కన వాళ్ళు, మన కింద వాళ్ళు, మన పైన వాళ్ళు అందరూ ఉండాలనేటువంటి ఏకీకృత భావన కూడా చాలా బాగా ఉంది వాళ్ళకి ఉంది. ప్లస్ ఈ పుస్తకం చదివేటప్పుడు ఇప్పుడు మన పెద్దవాళ్ళ గురించి చెప్పాలంటే 1-2 విషయాలు గుర్తుంటాయి, ఎక్కువ తెలియవు. ఈ తర్వాత తరాలు ముందుకు వెళ్ళే వాళ్ళకి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఆ అమ్మాయి పేరు అనురాధ, అనుటెక్స్ పేరు కూడా అందులో ఇంచే వచ్చింది. అందరూ కూడా అలాగే ఉంటారనమాట. ఏ ఒక్కరిలోనూ మీరు వెతికినా కూడా గర్వం కానీ అహంకారం కానీ అసలు ఏది ఉండదు. డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అనమాట. నేను చాలా సంతోషపడ్డాను. నేను రాసిన ఒక జీవిత చరిత్ర అంటే ముందు రాస్తానేమో నాకు తెలియదు, కానీ రాసినది మాత్రం సంతృప్తికరంగా రాశాననే తృప్తి నాకు. బాగా ఫీల్ అయ్యారా? చాలా సంతోషించారు. ఇప్పుడు వాళ్ళు నన్ను ఒక కూతురు లాగానే భావిస్తారు. వాళ్ళ కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాల్లాగానే. అంటే వాళ్ళ ఆత్మీయత అలా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి పంచటం వచ్చు, గివింగ్ ఉంది వాళ్ళ అనిపిస్తుంది. అలాగే ఈ తెర వెనుక అనే దాంట్లో చాలా అర్థం ఉంది. అవును, ప్రతి పనికి తెర వెనుక ఏదో ఒకటి ఉంటుంది కదండి. అవునవును. మీరనే తెర వెనుక ఏమిటి? నేననే తెర వెనుక ఏంటంటే, నేను నాటక రంగంలో పిహెచ్డి చేశాను కదా. అయితే నాటక రంగంలో ఎవరైనా సరే ఒక నాటకం పైకి రావాలి అంటే వెంటనే మనం నాటకం బాగుంది అంటాం. తర్వాత ఈ నటుడు బాగా చేశాడు అంటాం, ఆ దర్శకుడు బాగా తీశాడు కదా అంటాం. అంతేకాని దానికి కెమెరా అమర్చినటువంటి వ్యక్తిని కానీ, లేకపోతే సెట్ వేసినటువంటి వాళ్ళని కానీ, కొరియోగ్రాఫ్ చేసే డ్రెస్సెస్ అందించినటువంటి వాళ్ళు కానీ, మేకప్ చేసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ప్రచారం చేసిన వాళ్ళు కానీ, ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేసిన వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు, కనపడరు. కొన్ని అవార్డ్స్, ఇప్పుడు నంది అవార్డ్స్లలో కూడా ఆహార్యంకి, తర్వాత సంగీతంకి ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు. కానీ ఇంతకు ముందు అలా ఉండేది కాదు, గుర్తింపు తక్కువ ఉండేది. అయినా వాళ్ళకి కూడా మరి కాస్త ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నేను అనుకున్నాను, మనం బాగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా, మనం చెప్పినా చెప్పకపోయినా వేరే ఎవరో ఒకరు చెప్తారు. కానీ నాటక రంగంలో వెనక పనిచేసేటువంటి సాంకేతిక నిపుణుల గురించి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని చెప్పి ఇందులో నేను ఆహార్యము, ముందు తెర అంటే ఏంటి, తర్వాత రంగస్థలం అంటే ఏంటి, తర్వాత మేకప్ ఆహార్యం గురించి, తర్వాత సెట్టింగ్స్ గురించి, లైటింగ్ గురించి, దర్శకత్వం గురించి, రచయిత కూడా ఉంటాడు. ఒక నాటకం రచన వెనకాల, రచయిత వెనకాల ఉంటాడు. సో ఇలాగా వాళ్ళందరి గురించి చెప్పాలనే తాపత్రయంతో రాసినటువంటి పుస్తకం అనమాట. అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, శ్రీశ్రీ చెప్పినటువంటిది. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? తాజ్ మహల్ చాలా అందంగా కనిపిస్తుంది, కానీ ఆ కూలీలు ఎంత కష్టపడితేనో, ఎంతమంది చనిపోయారో, ఎంత రక్తపాతం జరిగిందో, వాళ్ళ కుటుంబాలు ఎన్ని అవస్థలు పడ్డాయో. అలాగే ఒక నాటకం పైకి రావడానికి ఎంతమంది సాంకేతిక నిపుణులు అహోరాత్రాలు కష్టపడితేనే అది జరుగుతుంది. సో వాళ్ళకి సరైన గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో రాసినటువంటి పుస్తకమే తెర వెనుక. ఈ నా కృషిని మెచ్చుకొని ప్రశంసించి చాలా మంది చెప్పారు. డాక్టర్ అమృతలత అపురూప అవార్డు డాక్టర్ అమృతలత గారు నాకు దీనికి గాను పురస్కారం ఇచ్చారు నాటక రంగంలో. ఇది నాకు ఒక విశేషమైన గుర్తింపు లాగా
వచ్చింది. చాలా సంతోషాన్ని సంతృప్తిని కలిగించింది. నిజంగానండి, ఎవరు గుర్తించిన విషయాన్ని మీరు గుర్తించి దాన్ని పుస్తకం గ్రంథస్థం చేశారు అంటే, అలాగే ఆభరణాలు కూడా అందరూ ధరించేస్తారు కానీ ఆభరణాల పేర్లు తెలియదు ఎవరికి. మీరు ఈ పుస్తకంలో వాటి పేర్లు కూడా రాశారు. అలాగే తురాయి కిరీటం అదేంటండి? ఇందులో వాళ్ళు ఎన్ని రకాలు ఉపయోగిస్తారనేది వాళ్ళకి లెక్క తెలియడం కోసం ఆ పేర్లు చెప్పామన్నమాట. చెప్పారా? ఓకే. ఇవి సేకరణ అంటే సేకరించి వీళ్ళు అంటే నేను అన్ని విషయాలు ఎవరెవరు ఏం చేస్తారని వాళ్ళ నుంచి తెలుసుకొని చెప్పినటువంటి అన్నమాట. ఎన్ని రకాలు ఉపయోగిస్తారు, తెరలు ఎలా వేస్తారు, తెరలు ఎలా తీస్తారు, అవును ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవును. అంటే ఈ వాళ్ళు వేసుకునే ప్రతి ఆభరణానికి మీరు ఎక్కడెక్కడ ఏమిటి అనేది కూడా రాశారు. ఈ ఆభరణాన్ని ఎక్కడ ధరిస్తారు, వాళ్ళకు కూడా కొన్ని తెలియకపోవచ్చు, వేసుకునే వాళ్ళకు కూడా కొన్ని తెలియదు కదండి. మేకప్ అలాగా అంటే ఒక నాటకం వేయడానికి ఇప్పుడు మామూలు నాటకాలు అయితే, ఇప్పుడు సాంఘిక నాటకాలు అయితే ఏం అవసరం లేదు, కానీ పౌరాణిక నాటకాలకి ఎన్నో రకాలు వేయాల్సినటువంటి ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు ఏ రకమైన రంగులు వేసుకుంటే ఆ స్టేజ్ మీద లైటింగ్ లో మనం కనిపిస్తాం, సౌండ్ ఎలా పెట్టాలి, వెనక నుంచి ఎటువంటి, ఇప్పుడు అంటే చాలా టెక్నాలజీ పెరిగిందండి. కానీ సజీవంగా ప్రదర్శించే ప్రదర్శన నాటకం, ఆ నాటకంలో చాలా టెక్నిక్స్ వీళ్ళు ఉపయోగించాలి. అది చేత్తోనూ వాళ్ళంతటా వాళ్ళు చేస్తున్నటువంటివి. ఇప్పుడు కెమెరాలోను లేకపోతే కంప్యూటర్లోను చేస్తున్నటువంటివి కాదు, ఇప్పుడు ఏఐలు మనకు వచ్చాయి కదా, అలాంటివి కాకుండా మనుషులు చేసేటువంటివి కనుక వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. రెస్పెక్ట్ చేయాల్సిందే, వాళ్ళు పడిన కష్టం కదండి అంతా. ప్రతి ఒక్కటి ఆలోచించి చేయాలి. ఇప్పుడు ఆభరణాలు తయారు చేయాలని దాని వెనకాల ఎంత తెర వెనుక ఎవరో తయారు చేసేస్తే ధరిస్తున్నారు కదా. ఇలా తెర వెనుక అనేది చాలా చోట్ల ఇది ఉపయోగపడే పుస్తకమే నిజంగా. అలాగే మీరు ఇందులో సురభి వారిని కూడా ప్రస్తావించారు, ఫోటోలు అవి ఇవి పెట్టారు. అవును, వాళ్ళ పాత్ర చాలా ప్రధానమైందండి. సురభి కుటుంబం మొదటి నుంచి ఉంది. అదృష్టం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో అప్పుడే పుట్టిన నెల రోజుల పిల్లని కూడా వాళ్ళు నాటకంలో ఉపయోగిస్తారు. ఆ కుటుంబంలో తల్లి, పిల్ల, కూతురు, కోడలు, మనవడు, మనవరాలు అందరూ కూడా నాటకాలు వేస్తారు. అందుకని వారి సురభి కుటుంబం అంటారు. అలాగే టెక్నిక్స్ కూడా ముందు కనిపెట్టింది వాళ్ళ నుంచి వచ్చిన రకరకాలు. అవి చూడటానికి చాలా మంది వెళ్ళేవారు. ఇందులో వాళ్ళు వేసినటువంటి కొన్ని వాళ్ళు ఎవరైతే సాంకేతిక నిపుణులు ఉన్నారో మేకప్ వేసే వాళ్ళవి, తర్వాత కొన్ని సురభి వాళ్ళవి కళాకారులను కూడా కొన్ని పెట్టాను. 50-60 ఏళ్ళ పైనుంచే సురభి వారు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అవును, ఇప్పుడు కొత్త జనరేషన్ కి తెలియదేమో కానీ జనరల్ గా అందరికీ తెలుసు. వాళ్ళ అశేషమైనటువంటి ఎందుకు మనము సినిమాలో చూసిన మాయాబజార్ ని వాళ్ళు తెర మీద ప్రదర్శించారు. అప్పుడు ఇంకోటి కూడా బాలనాగమ్మ అని, ఎస్పెషల్లీ బాలనాగమ్మ అయితే వాళ్ళు అందరూ ఆడవాళ్లే చేశారు. అందరూ ఆడవాళ్లే. ఆ మాయల ఫకీర్ వేషాలు అవి ఇవి ఇప్పటికే చాలా చాలా విశేషమైన కృషిని వాళ్ళు నాటక రంగంలో చేయటం, దాన్ని మీరు పుస్తకంగా రాయటం అనేది చాలా గొప్ప విశేషం అండి. ఇంకా మీరు ఇందులో ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఆహార్యం గురించి కానీ. ఆహార్యం అనేది వాళ్ళు ఇప్పుడు అంటే ఎన్ని రకాలుగా చేసేవారని అప్పట్లో అడబాల గారు, రాయల హరిశ్చంద్ర గారు, తర్వాత చాలా మంది, కుమార్ అని, తర్వాత బాపన స్వామి అని, చాలా మంది అన్నమాట, అడవి శంకర్రావు గారు అని చాలా మంది నిపుణులు ఉన్నారు. వాళ్ళు అసలు మనిషి రూపం. ఇప్పుడు మీరు మామూలుగా ఉదాహరణకి ఒక శాస్త్రీయ నృత్యం చూసారంటే, ఒక అమ్మాయి మామూలుగా ఉన్నప్పటికీ కూడా కూచిపూడి మేకప్ వేసుకున్న దానికి ఎంత తేడా ఉంటుంది, అసలు గుర్తుపట్టదు. కానీ ఈ ఆహార్యం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే కష్టం మామూలు కష్టం కాదు. అంటే ఒక మామూలు వ్యక్తి చిన్న వయసులో ఉన్నట్టు చూపించాలన్నా, ముసలివాడిగా చూపించాలన్నా, దేవుడో దెయ్యమో చూపించాలన్నా, లేకపోతే ఇంకా కష్టమైనటువంటి ఏదన్నా పౌరాణికమైన దీంట్లో చూపించాలన్నా అది వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది. ఇప్పుడంటే లేటెస్ట్ మేకప్ టెక్నిక్స్ అన్నీ వచ్చాయి. అప్పట్లో వాళ్ళన్నీ కొన్ని ఆకులు, పసర్లు ఇది రాసుకొని బొగ్గుతో తయారు చేసుకొని ఎలా మేకప్ చేసుకునే ఆ విషయాలు కూడా అందులో నేను ప్రస్తావించడం జరిగింది. నిజంగా ఏంటంటే ప్రతి సృష్టి చేస్తున్నట్టు ఇంకో రూపాన్ని క్రియేట్ చేయడం అన్నది వాళ్ళది ప్రధానమైన పాత్ర అన్నమాట. చాలా బాగుందండి తెర వెనుక కథ. ఇందులో ఇంకా ప్రస్తావించిన విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళ ఆభరణాల గురించి వాటి గురించి కూడా ఈ బుక్ చదివితే మీకు తెలుస్తుంది. మీరు తెలుగులో నాటకరంగం గురించి ఇంత పిహెచ్డి చేశారు, తర్వాత తెర వెనుక అని వారి గురించి ఎంతో కవితలు రాశారు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా సినిమా వచ్చిన తర్వాత నాటక రంగానికి చాలా ప్రాముఖ్యత తగ్గిపోయింది అని వాళ్ళల్లో ఎవరన్నా అనుకుంటూ ఉన్నట్టుగా మీకు అనిపించిందా? చాలామంది ఇప్పుడు సర్వసాధారణంగా అనేటువంటి మాట ఏంటంటే నాటకరంగం ఎప్పుడు చూసినా పడిపోతుంది అని అంటుంటారు.
కానీ నాటకరంగం నుంచి వచ్చినటువంటి నటీనటులే సినిమాల్లోకి వెళ్తున్నారు తప్ప నాటకరంగం ఏమీ అవ్వలేదు. ఏమీ అవ్వలేదు. నాటకరంగం ఎప్పుడూ కూడా సినిమాల్లో ఉత్తమమైన నటులకు అవకాశం ఇస్తుంది. అక్కడి నుంచి ఉన్నటువంటి నటీనటులు చాలామంది ఆ నటన నేర్చుకున్న తర్వాతే వెళ్తున్నారు. చాలామంది ప్రముఖమైనటువంటి వాళ్ళు కూడా ముందు నాటకాలు రచించిన రచయిత, ఉదాహరణకి తనికెళ్ళ భరణి గారు ఎన్నో నాటకాలు రచించిన తర్వాత తను నటుడుగాను రచయితగాను ఎదిగారు. అలా చాలా మంది ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. అది పక్కన పెడితే సినిమాలకి నాటకాలకి ఏంటంటే ఇప్పుడు సినిమాలు ఒక రకంగా ఎలా ఎదుగుతున్నాయో నాటకాలు అంతకు మించి ఎదుగుతున్నాయి. ఇప్పుడు చాలా మంది గమనించట్లేదు. పిల్లలందరూ కూడా ఇప్పుడు ప్రొఫెషనల్గా నటించడం నేర్చుకుంటున్నారు. దానికోసమని ఇప్పుడు ఎంఎస్ చౌదరి అని వెంకట గోవాడ గారని వాళ్ళిద్దరు నటులు దర్శకులు ఎంతో మంది పిల్లల్ని నాటకాలు అవి నేర్పించి అవార్డ్స్ తెప్పించినటువంటి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు నాటకము నేర్పించే ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టారు వాళ్ళని. అలాగే చాలా మంది ఉన్నారు ఇలాగా. అయితే వాళ్ళు నేర్పిస్తున్నటువంటి దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు నటన అనేది ఫస్ట్ నేర్చుకుంటే ఈ నటించడం అనేది కూడా ఒక ప్రొఫెషన్గా తీసుకునే స్థాయికి వెళ్తున్నారు కనుక ఇప్పుడు నాటకాలు చాలా పెరిగాయండి. అయితే ఇది వరకు నాటక రంగం నుంచి సినిమా ఫీల్డ్కి వస్తే అది ట్రైనింగ్, అక్కడ ట్రైనింగ్ అయిపోయి ఇక్కడ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా రకాలుగా చేశారు. ఇప్పుడు ఆ గుర్తింపు మామూలుగా అందరిలోనూ ప్రజల్లోనూ కలుగుతుంది. చాలా మందికి తెలిసిపోతుంది. అంటే సినిమాకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఒకటేసారి చూసేస్తే నటన రాదు. ఎవరి దగ్గర అయితే స్టఫ్ ఉంటుందో, నటించగలిగే కెపాసిటీ ఉంటుందో అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాటకం నుంచి వస్తుంది. ఆ విషయాన్ని అందరూ గుర్తించారు కనుకనే ఇప్పుడు నాటకం పట్ల ఆదరణ చాలా పెరిగింది. ఎందుకంటే మనం పాత తరం ఇప్పుడు కెమెరాని మనం పెట్టుకున్నప్పుడు ఈ కెమెరా పడిపోతుందేమో, ఈ కంప్యూటర్లు ఇవన్నీ వచ్చాయని అనుకుంటాం, కానీ పడిపోతాయి అనుకుంటాము. కానీ దేనికి ఉండే విలువ దానికి తప్పనిసరిగా ఉంది. అందులో నాటకానికి ఎప్పుడు పెద్దపీటే. అయితే మళ్ళీ మనం నాటకాలు చూడొచ్చు, చాలా మంచి నాటకాలు చూడొచ్చు. చాలా బాగుంది. మీరు చేసిన కృషి కూడా దాని మీదే రాయటం అనేది చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ మధ్య మీరు రాసిన పుస్తకం ఆమెకు రూపాలెన్నో. అసలు ఈ సెంటెన్స్ వింటుంటేనే చాలా ఎంతో మీనింగ్ ఉంది దీంట్లో అని అనిపిస్తోంది. ఒక స్త్రీలుగా మనం కూడా ఎన్నో రూపాలు మనకి తెలుసు అంటే ఏమిటి, దీన్ని మీరు చెప్తే బాగుంటుంది. అంటే నేను ఇంతకుముందు రాసిన మొదటి కవితా సంపుటి భావనాంజలి అని చెప్పాను. కేవలం నా మనసులో కలిగిన భావనలు అన్నీ కలిపి పెట్టాను అని చెప్పాను కదా. అయితే ఈ ఆమెకు రూపాలెన్నో అన్నది మాత్రం ఏంటంటే ఒక ప్రత్యేకమైంది. అంటే స్త్రీలకు సంబంధించింది. స్త్రీలలో ప్రధానంగా ప్రస్తుతం ఈరోజు ఒక పేపర్ తీస్తేనో లేకపోతే ఒక న్యూస్ వింటేనో ఖచ్చితంగా ఫలానా చోట ఫలానా అమ్మాయి అత్యాచారానికి గురైంది, లేకపోతే యాసిడ్ పోసి చంపేశారను, లేకపోతే అమ్మాయిని తీసుకెళ్లారను, బలవంతంగా ఎత్తుకుపోయారను, ఇలాంటి కేసులు మనం చాలా వింటూ ఉంటాం. అయితే అలా అవస్థ పడుతున్నటువంటి స్త్రీని గురించి తల్లి అయితే ఏమనుకుంటుంది, తర్వాత ఆ స్త్రీ ఎలాంటి బాధపడుతుంది, దానికోసం మన తోటి సహాయ స్త్రీలందరూ ఎలాంటి భావనలో ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కలిపి ఒక స్త్రీ యొక్క ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను వివిధ టాపిక్సే కానీ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఉమెన్ ఇష్యూస్ అన్నమాట. దానికి సంబంధించి రాసినటువంటి కవితా సంపుటి ఇది ఇటీవలే గత నెలలోనే ఆవిష్కరింపబడింది. డాక్టర్ అమృతలత గారు ఆవిష్కరించారు. ఇది మళ్ళీ షీలావి ఫాంట్ అని ఒక ప్రత్యేకమైన ఫాంట్ అన్నమాట. ఇది ఇందులో నేను పాడితే అనేది మీరు కొంచెం పాడండి. నేను పాడితే నా గానం అక్షరదీపమై విశ్వవ్యాప్తమవుతుంది, విహంగ వీక్షణమై వెంటాడే దుష్టశక్తుల తరిమే ఆయుధమవుతుంది. సూర్యునిలో ప్రకాశనం, చంద్రునిలో చల్లదనం అణువణువు నింపుకుంటూ కాలం రెక్కలు పొదుముకొని వాస్తవానికి అద్దం పడుతూ శిశిరం నుంచి వసంతం వైపు మబ్బులు నిండిన ఆకాశంలో కరగని పుడమిని తాకుతూ పులకరింపజేస్తుంది. వెన్నెలాంటి అమ్మ మనసుకు గుండెన్నంత నిండిన నాన్న ప్రేమల, దైవత్వం కలిగిన పసిపాప మోముల వీణుల విందుగా విస్తరిస్తుంది. పొలంలో పనిలో అలసిన రైతును, రోడ్డుపై పడి ఉన్న బిచ్చగాడిని, ఉస్సురంటున్న నిరుద్యోగిని, ఇటుకలు మోసే రోజు కూలీని అందరినీ పరామర్శిస్తుంది. నా పాట రాజకీయపు కుళ్ళును, అన్యాయాలు, ఆక్రమణలను అరికడుతూ ఊళ్ళు చుట్టబెడుతుంది.
నా పాట ఆడపిల్లల ఆదరించే స్ఫూర్తి గీతమై మాన ప్రాణాలకు తక్షణ రక్షణనిస్తుంది. ఆకలి కేకల నుంచి, అస్తవ్యస్త జీవనాల నుంచి నిరాశను పక్కకు తోసి నిజాన్ని బట్టబయలు చేస్తూ సున్నితత్వం నుంచి సుస్థిరతకు ఆత్మవిశ్వాసమై పదునెక్కుతుంది. నా పాట అడ్డదారులు తొక్కక ఆశల తీరం చేరేందుకు రాళ్ళు ముళ్ళు తొలగిస్తూ కొత్త బాటను తానే వేసుకుంటుంది. నా పాట జడత్వం నుంచి చైతన్యానికి దిశానిర్దేశమవుతుంది. నా పాట విశ్వగీతికగా మారి అందరినీ ఉర్రూతలూగిస్తుంది. నా గానం అక్షరపద విన్యాసమై కవిత్వానికి కొత్త అర్థం చెబుతూ ఒక ప్రభంజనమై ప్రతి మదిని మేలుకొలుపవుతుంది. మరెందుకు ఆలస్యం? రండి, నాతో స్వరం కలపండి, మనమంతా కలిసి పాడుదాం. ప్రతి అక్షరం ఒక చైతన్యమై, ప్రతి పలుకు ఒక రాగమై, కులమత వర్ణ విచక్షణ లేని సంఘటిత శక్తికి సంకేతమై సుస్వరాల గీతికను ఆలపిస్తూ కొత్త చరితను లిఖిద్దాం, ఆనందపు అంచులను తాకుదాం. ఇందులో నాకు స్త్రీయే కనిపించింది. అడుగడుగున పాట అని మీరు అన్నారు, కానీ స్త్రీ లైఫ్ అది అవును. మహిళ యొక్క నాకు అలాగే కనపడింది. బాగుంది. ఇంకా అందులో మీకు ఫేవరెట్ దేవుడు చదవండి. ఫేవరెట్ అంటే ఒక రచయిత రాసిన అనకూడదన్నమాట. అయితే నేను రాసే రచనల్లో వాళ్ళల్లో కొంచెం ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్న దిశలో రాసినటువంటివి ఉంటాయన్నమాట ఎక్కువగా. అది అవసరం, అందుకనే కాలేజీ పిల్లలకి ఇది ఉండాలి అని చెప్పింది అనమాట. అలాంటిది ఒకటి చెప్తాను. అడుగు అంటే మనం వేసే స్టెప్ ఎలా ఉండాలి అంటే ఇది అందరికీ. నిన్ను అడుగడుగున అందరూ గమనిస్తూనే ఉంటారు, అయినా అడుగు తడబడకు, ఆత్మవిశ్వాసం వీడకు. కుంగిపోయావా, కన్నీళ్లు పెట్టావా, అంతే ఆటాడేసుకుంటారు. ఏదీ రాదు, ఏమీ తెలీదు అన్నామంటే చాలు అలుసైపోతావు. ఈ ప్రపంచంలో అంతా మాయగాళ్ళు. నదుల్లో, చెరువుల్లో, సముద్రంలో మాత్రమే గాలం వేసేవారు ఉంటారని అనుకోకు. మహానగరంలో అడుగడుగునా ఉంటారు, ఎరవేస్తూ ఉంటారు, ప్రేమలు కురిపిస్తారు, మస్కా కొడతారు, మత్తెక్కిస్తారు, షికార్లు కొట్టిస్తారు, సరదాలు తీర్చుకుంటారు, చివరికి వదిలేసి మరో చోటు వెతుక్కుంటారు. వారికి అది ఆట, నీకది అనుభవం. ఎన్ని గుణపాఠాలు కావాలి, ఎంత అన్యాయమైపోవాలి. ఆలోచించు. ఆశల కోరికల వలయంలో ఏమైపోతున్నావో, ఎటు కొట్టుకుపోతున్నావో. రెక్కలు విచ్చుకు ఎగరాలని రంగుల కలలు కంటూ నవ్వుల పూల తోటలో ప్రతి ఉదయం కొత్త ఆశల చిగురులతో పరుగులు పెడుతున్నావు. అందం నీ సహజ గుణం, ఆరాటం నీ నైజం, ఏదేదో చేసేయాలనేది నీ ఉత్సాహం. జీవన గమనంలో ప్రతి అడుగు పదిలం. గమనించు, గుర్తించు, నీ కాళ్లపై నీవు నిలబడు. స్థిరంగా, స్థిమితంగా, ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగు. నీవేమిటో ఈ ప్రపంచానికి చూపించు. తస్మాత్ జాగ్రత్త యువతి అని చెప్పినట్టుంది. నిజంగా చాలా చాలా జాగ్రత్త ఉండాలి అని చెప్పి, అంటే జాగ్రత్త అంటే ఐ మీన్ ఇవాళ రేపు ఆడపిల్లలకు మనం చెప్పగలిగే మాట అన్నమాట. అంటే ఎన్ని జరుగుతున్నాయండి, భయపడితే ఇంకాస్త భయపెట్టేస్తారు. దాన్ని మీరు కొంచెం వాళ్ళని తట్టి లేపినట్టుగా చెప్పారు. చాలా బాగుందండి. 50 రూపాయలు ఎన్నో కవితా సంపుటి అయినా కూడా చాలా ఆలోచించేలాగా ఉన్నాయి ఇందులో కవితలన్నీ కూడా. అలాగే మన నెక్స్ట్ ఆశే శ్వాసగా. అసలు ఈ బుక్ ఆశే శ్వాసగా అనే పేరు మీకు ఎందుకు పెట్టాలనిపించిందో మీరు చెప్తారు ఇప్పుడు. అయితే క్యాన్సర్ నుంచి సర్వైవ్ అయిన వాళ్ళని మీరు కలుసుకుని 21 మందిని వాళ్ళ వాస్తవ కథని తీసుకుని మీరు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. అయితే మీరు అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మీకు వాళ్ళని ఎందుకు కలుసుకోవాలనిపించింది? ఫస్ట్ నేను ఉపాధ్యాయురాలని మీకు ముందే చెప్పాను. అయితే నేను పని చేసే ప్రదేశంలోనే 2-3 క్యాన్సర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా నా పక్కనే కూర్చున్న నా తోటి కొలీగ్ ఒక ఆమెకి ప్రతిరోజు నాతో పాటు కలిసి అన్ని విషయాల్లో పంచుకునే ఆమెకి మొదట్లో ఏదో నడుము నొప్పి, కడుపు నొప్పి, వామిటింగ్స్, మోషన్స్ అలా అయ్యి కొంత అవస్థపడి ఆ తర్వాత తనకి యూట్రస్ క్యాన్సర్ అని చెప్పి తెలిసి తను 2-3 నెలలు మానేసింది, కీమోలు అవి తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఉత్సాహంగా జుట్టు ఊడిపోయినా మళ్ళీ క్రాఫ్ పెంచుకొని కళ్ళద్దాలు, మొహము, అటైర్ అంతా మార్చుకొని చాలా హుషారుగా వచ్చి నాకు క్యాన్సర్ వచ్చింది, తగ్గిపోయింది, నేను దీంట్లో నుంచి బయటపడ్డాను, ఎవరికి క్యాన్సర్ వచ్చినా నేను వాళ్ళకి చెప్తాను,
ఈ క్యాన్సర్ ఏం భయపెట్టేది కాదు, మనం భయపడితే మనల్ని భయపెడుతుంది, మనం భయపడకుండా ఉంటే మనల్ని ఏం చేయదు అని చెప్పారు ఆవిడ. ఎంత ధైర్యం ఉంది, ఎంత బాగా చెప్పారు. తను నాకు ఇన్స్పిరేషన్. ఆవిడ పేరు లక్ష్మీబాయి గారు. ఓకే. కానీ దురదృష్టవశాత్తు ఆవిడ లేరు. ఓకే. కానీ ఆమెని స్ఫూర్తిగా తీసుకొని నేను అనుకున్నాను. ఆ తర్వాత మా 2-3 కొలీగ్స్కి వచ్చింది. వాళ్ళకి ఎలా వచ్చిందంటే వాళ్ళు పడుతున్నటువంటి ఇదంతా కూడా నేను గమనించాను. కీమోలు అప్పుడు వాళ్ళు సెలవులు పెట్టుకోవడం, మధ్యలో ఉండడం, మధ్యలో రావడం పోవడం, చాలా అవస్థలు పడ్డం అన్నీ గమనించాను. అప్పుడు నాకు శ్రీశ్రీ కళావేదిక వారు ఒక సన్మానం చేశారు సాహిత్యంలో. పక్కనే వైద్య రంగంలో డాక్టర్ కిరణ్ కుమార్ గారని, ఆయన ఆంకాలజిస్ట్, క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్. ఆయనకి వైద్య రంగంలో సన్మానం జరిగినప్పుడు నా పక్కనే ఉన్నారు. నాకు ఆయనని చూశాక ఆలోచన వచ్చింది, ఆయన అడుగుదాము, నేను ఇలాంటి పుస్తకం అంటే మామూలు రచన అంటే నేను చేస్తాను, కానీ ఇలాంటి పుస్తకం రాసేటప్పుడు డాక్టర్లు దాన్ని టెక్నికల్గా నేనేమి మిస్టేక్స్ చేయకూడదు అనేసి నేను అన్నాను, డాక్టర్ గారు నాకు ఇలా రాయాలని, ఒక రచయిత్రిని అయ్యుండి నాతోటి కొలీగ్స్ ఇలా అవస్థపడుతున్నారు, ఇంకా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కథనాలన్నీ నేను తీసుకొని ఒక పుస్తకంగా రాయాలనుకుంటున్నాను, మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే నేను చేస్తాను అని అంటే తప్పకుండా అని చెప్పి ఆయన చెప్పారు. ఆ చెప్పిన తర్వాత నుంచి నేను మొదలుపెట్టి ఒకళ్ళు అలా నా ఫ్రెండ్స్లో మా అక్క, మా చిన్నక్క ఉమాదేవి ఉంది, సమ్మట ఉమాదేవి రచయిత్రి, తర్వాత నెల్లుట్ల రమాదేవి గారు ఉన్నారు, ఇంకా కొంతమంది డాక్టర్ విరించి విరివింటి గారు ఉన్నారు, డాక్టర్ ఆయన కూడా. వీళ్ళందరూ మిత్రులు, తెలిసిన వాళ్ళు. వాళ్ళ ద్వారా నేను ఇలా చేస్తున్నాను అనగానే వాళ్ళకి తెలిసిన వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి నాకు చెప్పారు. అప్పుడే డాక్టర్ విరించి విరివింటి గారు డాక్టర్ హిమాని గారని తనని పరిచయం చేశారు. తనేమో రేడియాలజిస్ట్. సో తను కొంతమంది పేషెంట్స్ని నాకు అందించారు. మా చిన్నక్క తనకు తెలిసిన రచయిత్రులను గురించి చెప్పారు. నెల్లుట్ల రమాదేవి గారు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో తన ఫ్రెండ్స్, తర్వాత తెలిసిన వాళ్ళని తనని ఇచ్చారు. ఇంకా నా కొలీగ్స్, ఇంకా నేను బయట వాళ్ళు హిమాని గారు ఇచ్చినటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ కలుపుకొని 21 మందిని సేకరించి వాళ్ళ కథనాలన్నీ, కొంతమందిని ప్రత్యేకంగా పక్క నుండి చూసి కలిసి మాట్లాడాను. ప్రముఖ రచయిత్రుల్లో కొంతమంది, ఒకరు అమెరికాలో ఉన్నారు, ఒకళ్ళు మెడ్రాస్లో ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళతో ఫోన్లలో మాట్లాడి, వీడియో కాల్స్లో, ఫోన్స్లో మాట్లాడి వాళ్ళ నుంచి సమాచారం అంతా ముందు తీసుకొని నేను రైటప్ రాసిన రైటప్ని వాళ్ళకి పంపించి, వాళ్ళు చెప్పింది నేను కరెక్ట్గా రాసానా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ తిరిగి నేను దాన్ని తీసుకొచ్చానమాట. ఇలా చేసినటువంటి పుస్తకమే ఆశీశ్వాసగా. దీనికి ఒక మంచి పేరు సూచించమన్నప్పుడు ప్రముఖ రచయిత ఈ పేరును సూచించారు, భువనచంద్ర గారు. అయితే ఆ పేరే దీనికి అందరికీ నచ్చింది. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఒక ఆశ రావడం అనేటువంటిది అవసరం. అందులో ఈ పేషెంట్స్కి ముఖ్యంగా అవసరం. అది లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, దాన్ని తట్టుకొని పైకి రాలేరు. సో ఆప్ట్గా ఉంటుందని అనిపించి ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. అయితే ఇది ఈ పుస్తకం డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు ఆవిష్కరించారు. చాలా మంచి స్పందన లభించింది. ఈనాడులోను, సాక్షిలోను దీని గురించి సమీక్ష పెట్టిన తర్వాత చాలా మంది, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ పుస్తకము వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వాళ్ళు వెంటనే ఈ పుస్తకం గురించి కనుక్కొని నా ఫోన్ నెంబర్, నేను ఇది ఏ పుస్తక పబ్లికేషన్స్ దాంట్లో పెట్టలేదు, విశాలాంధ్ర లేకపోతే నవోదయ ఇట్లాంటి, ఈవెన్ అమెజాన్లో కూడా పెట్టలేదండి. అంటే యాక్చువల్గా పెట్టాలి అమెజాన్లో, కాకపోతే ఏంటంటే నా నెంబరే పెట్టుకున్నాను. ఎవరికి కావాలంటే వాళ్ళు నన్ను సంప్రదిస్తే దాని పుస్తకం ఖరీదు 225 అనమాట. మీరు ఆ అమౌంట్ పే చేయండి, పోస్టల్ ఛార్జెస్ నేనే పెట్టుకుంటాను. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసి అడిగితే ఆ మర్నాడే వెళ్ళిపోయి వాళ్ళ అడ్రస్ తీసుకొని పుస్తకం తీసుకొని పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్ చేసి వాళ్ళకి నేను పంపిస్తున్నాను. ఇలా చాలా మందికి నాకు చాలా సంతృప్తి కలిగించిన విషయం ఏంటంటే ఈ పుస్తకం చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్కి చేరిన తర్వాత వాళ్ళు నాకు రిపోర్ట్ ఇచ్చారు, చదివి మీ పుస్తకం నాకు చాలా ఉపయోగపడింది, చాలా ధైర్యాన్ని కలిగించింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. ఇప్పుడు ఇందులో నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, మీరు చాలామంది ప్రముఖులు ఉన్నారు, తర్వాత హౌస్ వైఫ్స్ ఉన్నారు, విభిన్న పనులు చేసేవాళ్ళు, ఉద్యోగస్తులు కూడా ఇందులో ఉన్నారు. అయితే ఒక ఆడవాళ్ళు ఇది ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అని మీరు కొన్ని చోట్ల చెప్పడం జరిగింది. అది మనం మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు? క్యాన్సర్ అనేటువంటిది ఎక్కువ మంది స్త్రీలకి
ఒక రకంగా వస్తుంది, పురుషులకు ఒక రకంగా ఉంటుంది. వాళ్ళలో సిగరెట్లు తాగడము, మద్యం సేవించడము, లివరు ఇలాంటివి చెడిపోవడం వలన వచ్చేటువంటి క్యాన్సర్స్ జెంట్స్కి అలాగ వస్తాయి. లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇలాంటివి డ్రింక్స్ వీటన్నిటి మూలంగా. కానీ స్త్రీలకి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది, యూట్రస్ బ్రెస్ట్కి సంబంధించినటువంటివి. ఇవి కాకుండా కోలన్ క్యాన్సర్ అనేటువంటిది అది స్త్రీలకి పురుషులకి కూడా వచ్చేటువంటిది. ఇలా రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. నేను అందరినీ కవర్ చేసే ప్రయత్నం చేశాను. కొన్ని మేజర్ సివియర్ కేసెస్కి మనం వాళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడడం అనేది అంత సాధ్యమైన విషయం కాదు. అయితే ఇందులో ఉన్నటువంటి స్త్రీలలో కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ బ్రెస్ట్ క్యాన్సరు, యూట్రస్ క్యాన్సరు ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది తేరుకొని వాటిలో నుంచి బయటపడి ఉన్నటువంటి వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ కొంచెం కండిషను డిఫికల్ట్, ఇది క్రిటికల్ అని తెలిసినప్పుడు కుటుంబాలు విడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే నేను ఇప్పుడు ఇక్కడ చదివాను, ఒకళ్ళిద్దరు హస్బెండ్స్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన ఉదంతాలు కూడా ఇందులో ఉంటుంది. అంటే అన్ని సమయంగా ఉన్నప్పుడు చూసుకోవడమే కష్టమైనటువంటి దీంట్లో కుటుంబ సంబంధ బాంధవ్యాలలో మనం బతుకుతున్నాము. ఒక రోగం వచ్చినప్పుడు సాధారణంగా మామూలుగా ఉన్న మనుషుల కంటే కూడా ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. సరైనటువంటి మోరల్ సపోర్ట్ అనేటువంటిది ముందు ఉండాలి. మిగతా వాళ్ళందరికీ అద్భుతంగా అది పనిచేసింది కనుకనే వాళ్ళు బాగా సర్వైవ్ అయ్యారేమో అని అనిపిస్తోంది. కానీ ఒకళ్ళిద్దరికి మాత్రం చాలా దారుణంగా, ఒకళ్ళేమో పెళ్ళి అయిన తర్వాత వచ్చినటువంటి క్యాన్సర్కి ట్రీట్మెంట్ అంతా పుట్టింట్లోనే ఇప్పుడు ఏదైనా సరే అంతే జరగాలనేటువంటిది ఒక రకమైన సమస్య అయితే, కొంతకాలం చూసి ఈ అవస్థలన్నీ నాకెందుకు అని చెప్పి వెంటనే వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని మాట్లాడేసేసి తెగతెంపులు చేసిన కేసులు ఉన్నాయి. అలాగే కరెక్ట్గా ఆపరేషన్ చేసే టైంలో ఇంకా ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పి వదిలేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆపరేషన్ జరుగుతుంటే వెళ్ళిపోయిన వాళ్ళు, వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బాధాకరమైన జీవితం. స్త్రీలకి అడుగడుగున సమస్యలే అన్నదానికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఒక అమ్మాయి ఉంది ఇందులో, నాగరాణి అనేటువంటి అమ్మాయి. ఆ అమ్మాయికి యానల్ రెక్టమ్ క్యాన్సర్ అంటారు, విసర్జన చేసే సమయం ప్లేస్లో. అయితే దీనికి తనకి ట్రీట్మెంట్ సమయంలో ఎలాగైనా కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. తనకి మొత్తం తీసేసి బ్యాగ్ తీసి పక్కన పెట్టి తర్వాత సరే కీమోస్ అవి అన్నీ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత అంతకు ముందంతా చాలా మంచిగా ఉన్నటువంటి భర్త వదిలిపెట్టేశాడు. ఆపరేషన్ అప్పుడు కూడా ఉన్నాడు. తర్వాత ఈమె లైఫ్ లాంగ్ ఆ బ్యాగ్ పెట్టుకొని ఉండాలి. స్త్రీలు ఎలా ఉంటారో 3 రోజులు అలాంటిది కాకుండా వీళ్ళకి జీవితాంతం ఆ బ్యాగ్ ఉండాలి. ఎట్లాగైనా కూడా ఇబ్బందికరమే. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని భరించడానికి ముందు పెద్ద హృదయం ఉండాలి, చాలా పెద్ద హృదయం, ధైర్యం ఉండాలి. కానీ అలా ఉండి పక్కన నిలబడిన వాడు నిజంగా దేవుడితో సమానమే. అలాంటిది పెళ్లి చేసుకునేటప్పుడే ఒక భర్త భార్యకి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా తన అండగా నిలబడతాననే ప్రమాణం చేస్తాడు. కానీ ఇలాంటి సమయంలో తప్పించుకున్నారు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళని అది ఇంకా వాళ్ళకే వదిలిపెట్టేసేయచ్చు, మనం ఏం చెప్పలేము. కానీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే, కొంతమంది చాలా బాధపడిపోతారు, ఈ అమ్మాయి దాన్ని స్వీకరించింది, నిరాశపడలేదు. ఆ కండిషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తిరిగి వాళ్ళ జీవితాన్ని ఏ రకంగా కొనసాగిస్తారనేది పెద్ద మనం ప్రశ్నార్థకంగా నిలిచేటువంటి సందర్భంలో ఈ అమ్మాయి ఏం చేసిందంటే, లేదు నా జీవితం నేను గడుపుతాను, నా జీవితం దీంతో అయిపోలేదు, నాకు ఇలా బతకాలని రాసి పెట్టినట్టుంది, నేను దీన్ని కంటిన్యూ చేస్తానని తనంతట తను ఒక చిన్న ఉద్యోగం వెతుక్కొని, తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు, ఆ పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు తమ్ముడు ఉంటాడు, అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు, ఈమెకు కావాల్సినటువంటి బ్యాగ్స్ అవి అందిస్తూ ఉంటాడు, చిన్న మెడిసిన్స్ అవి ఇవన్నీ. ఒకరిద్దరు ఎవరైనా సహాయం చేస్తారు, కానీ వాళ్ళకి మనం ఎంత సహాయం చేసినా అది తక్కువేనండి. వాళ్ళకి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు నిజంగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఆ అమ్మాయి చాలా నచ్చింది. ఉన్న కేసెస్ అన్నిట్లోనూ కూడా అంటే షీఈ్ అ రియల్ ఫైటర్. చాలా మంచి అంటే ధైర్యంతో, అంటే మిగతా వాళ్ళు ఎవరైతే క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళని అందరినీ ఈ అమ్మాయిని నిలబెట్టి, క్యాన్సర్ వస్తే ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ అమ్మాయి పైకి వచ్చింది, ఈ అమ్మాయి తేరుకుంది, బతుకుతుంది, సంతోషంగా బతుకుతుంది. జీవితంలో పెళ్ళొక్కటి పిల్లలొక్కటి ఇది మాత్రమే కాకుండా తన జీవితాన్ని తన ఉద్యోగం చేసుకుంటూ తను గడుపుకుంటుంది అని చూపించడం కోసం నాకు అమ్మాయి ఎగ్జాంపుల్ అనిపించింది.
ఇలాగా వీళ్ళు మాత్రమే కాదు, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రొఫెసర్ జంపాల చౌదరి గారని, ఆయనైతే అవేర్నెస్ కోసం అని ఒక పెద్ద పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో. పెట్టి దాన్నే మనము తీసుకున్నాం అనమాట. అడిగాను, నేను పుస్తకం రాస్తున్నాను, దీని గురించి నేను పెట్టచ్చా అంటే, నేను అందరికీ అవేర్నెస్ కోసమే నేను పెట్టినప్పుడు నువ్వు ఎందుకు తీసుకోకూడదు, తప్పకుండా తీసుకోమ్మా అన్నారు. అన్నప్పుడు నేను ఆయన ఏదైతే పెట్టారో అదే విషయాన్ని నేను తీసుకున్నాను. తీసుకొని తనది ముందు పెట్టాను. తర్వాత మిగతా వాళ్ళందరి గురించి కూడా పెట్టాను. నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా నేను పెట్టాను అనమాట. ఇలాగా రకరకాల కేసులు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఈ 21 మంది మీకు ధైర్యంగా చెప్పారు, అందరూ కూడా ఎలా వారు సర్వే బయటకు వచ్చారు. నిజంగా వ్యాధి ఏదైతే ఉందో దాన్ని సర్వైవ్ అవటం ఒక ఛాలెంజ్ అయితే, ఈ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ ని ఫేస్ చేయడం కూడా ఇంకో ఛాలెంజ్ వీళ్ళకి. అవును, ఈ రెండింటిని ఫైట్ చేస్తారు, ఒకటి ఫైట్ చేయరు వాళ్ళు. నాకు అలా అనిపించింది చదివినప్పుడు, చాలా పాపం ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి. బాధ కంటే, జబ్బు కంటే కూడా ఈ చుట్టూ ఉన్న మనుషులు చేసే బిహేవియర్స్ తోటి ఇబ్బందులు ఉన్నాయి. ఇందులో రమా శాండిల్య గారు అని ఉన్నారు, వాళ్ళ అబ్బాయికి వచ్చింది. అయితే ఇక్కడ కొడుకుకి వచ్చినప్పుడు తల్లి తీసుకున్నటువంటి కేర్ ఎలాంటిది అని, నిమిషానికి ఏం కావాలి, ఏం జ్యూస్ ఇవ్వాలి, ఏ డైట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా అవసరం ఒక పేషెంట్కి అవసరం. ఇలాగ ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, సజీనా అని ఒక అమ్మాయి ఉంది, మా స్నేహితురాలే తను, అంటే తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్, అమ్మాయి కూడా చెప్పింది అనమాట. ఇప్పుడు ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఒక మనిషి ఉండాలి ఖచ్చితంగా వాళ్ళతో పాటు ఉండి. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఏమవుతుందంటే, కీమోస్ జరిగినప్పుడు చాలా వీక్ అయిపోతారు. లోపల అది ఆ పార్ట్ని మాత్రమే కాల్చినప్పుడు నోరు, నాలుకలో ఉన్నటువంటి రుచి, ఆస్వాదన అన్నది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే ఏది తినబుద్ధి కాదు, అయినా వాళ్ళు తినాలి, తాగాలి, లేకపోతే వాళ్ళకి సర్వైవల్ కష్టం అయిపోతుంది. ప్లేట్లెట్స్ అన్ని పడిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు వీళ్ళకి నిమిషానికి జ్యూసులు కానీ, తినాల్సిన పదార్థాలు కానీ టైమ్లీగా చేసి పెట్టేవాళ్ళు. ముందు అన్నిటికీ మించి ఈ ఆహారం కంటే కూడానండి, నీకేం కాదు, నీకు తగ్గిపోతుంది, నువ్వు బాగైపోతావు అని చెప్పి ఒక సపోర్ట్ ఇచ్చేటువంటి ఫ్యామిలీ ఉండాలి. సపోర్ట్ కావాలి, అది ఫ్యామిలీ నుంచే రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మాకు చెప్పినటువంటి ప్రముఖ రచయిత ఒకళ్ళు కూడా ఉన్నారు, ఇద్దరు రచయిత్రులు కూడా, ఒక రచయిత ఇద్దరు కూడా నాకు చెప్పిన విషయం ఏంటంటే, విజయ ఎప్పుడైనా సరే క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉండి మిగతా చుట్టుపక్కల వాళ్ళందరికీ దూరంగా పెట్టండి. ఒక ఇంట్లో ఒక క్యాన్సర్ వచ్చిందంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే భయపడిపోయి, అయ్యో వాళ్ళకి ఇలా వచ్చింది, వీళ్ళకి ఇలా వచ్చిందని చెప్పేస్తే వెంటనే చుట్టాలు క్యూ కడతారు రావడానికి. వచ్చేసి అయ్యో మీకు ఇలాగా అయిపోయిందండి, అయ్యో మీకు ఇలా అయిపోయిందా అండి అని చెప్తారు. మాకు తెలిసి ఫలానా ఆయనకు వచ్చి ఆయన పోయారండి అని వీళ్ళ ముందే చెప్తారు. వీళ్ళ ముందే చెప్తారు. అది వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయము మనము ముందు గమనించుకొని ఎక్కువ మందికి హిమబిందు అని ఇందులో ఒక అమ్మాయి ఉందండి, హిమబిందు సింగరేణి అనే అమ్మాయి. ఆ అమ్మాయి అయితే అసలు ఎవరికి చెప్పకుండా, అసలు తనకు వచ్చిన భర్త తను మాత్రమే, వాళ్ళ అత్తగారు వాళ్ళు అంతే. వెంటనే అసలు చాలా మందికి తనకు వచ్చి తగ్గి వెళ్ళిపోయిన తర్వాత ఒక హెయిర్ స్టైల్ మాత్రమే మారిందట. ఆ జుట్టు ఊడిపోయింది, బ్రెస్ట్ క్యాన్సర్ తనకు వచ్చింది. ఆ ఊడిపోయిన తర్వాత ఎవరికి తెలియదు క్యాప్ పెట్టుకుంది కొన్నాళ్ళు, పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని రకరకాల ఫోటోలు దిగి ఫ్యాషన్ గా మారింది అని అనిపించింది అందరికీ తప్ప, ఈ అమ్మాయికి క్యాన్సర్ వచ్చిందని ఎవరు కూడా ఊహించినట్టుగా బయట ప్రపంచానికి తెలియకుండా అసలు వెళ్ళలేదు బయటికి. తను సర్వ సంపూర్ణంగా ఆరోగ్యకరంగా తయారైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు క్యాన్సర్ వచ్చి తగ్గింది. అవునా, మాకు చెప్పలేదేంటి? అందుకనే నన్ను, అది స్పిరిట్ అంటే ఆ అమ్మాయి తీసుకుందనమాట. దాన్ని ఆ తీసుకున్న విధానం కూడా మనము మెచ్చుకోవాల్సినటువంటి విషయం. ఇదే గమ్ముని బెంబేలు పడిపోయి అందరికీ చెప్పడం, మీరు నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది తప్ప ఆ పేషెంట్కి శాంతం చేకూరాలి, స్వాంతనం ఉండదు వాళ్ళు. అలాగే TV3లో నాగరాజ్ అని ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన కూడా చాలా ఇన్స్పైరింగ్, ఎన్నో రకాల పోస్టులు అవి పెడుతూ ఉంటారు. తను అంటే ఒక్కొక్కలలో తీసుకున్న విధానం కూడా అనమాట. ఆ అబ్బాయి ఎంత స్పోర్టివ్గా తీసుకున్నారంటే, చక్కగా తను పడినటువంటి అవస్థలన్నింటినీ కూడా హ్యూమరస్గా, అంటే నేను ఇలా వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి ఇలా అన్నారు, ఆయన ఇలా అన్నారు, ఒక రైటప్ లాగా రాసి పెడుతూ దాన్ని అంతటినీ పెట్టడము. అది చూసిన తర్వాత చాలా మంది మిత్రులు
ఏం పర్వాలేదు నీకు ఇలాగా అని చెప్పి వాళ్ళు ఒక సపోర్టివ్గా రాయడము. అంటే అంటే లైట్గా లైట్ని అయితే తను ఒక జర్నలిజంలో ఉండడం వలన, ఒక ప్రొఫెషన్లో ఉండడం వలన ఆ అబ్బాయి చేసినటువంటి పని ఏంటంటే తనకు తెలిసిన డాక్టర్స్ని అందరినీ కన్సల్ట్ చేశాడు. తను ఈటీవీలో సుఖీభవాలో ఒకటి చేశారనమాట. అయితే వాళ్ళని కలుసుకున్నారు. ఆ డాక్టర్ ఫలానా డాక్టర్ ఇలా చేశారు, ఇలా చూశారు, ఇలా చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకి ఏ డాక్టర్ని కలిసాము, ఎలా వెళ్ళాము, ఇదే విషయంలో నేను ఇలాగా ఇంటర్వ్యూస్ ద్వారా ఇలా చేస్తున్నానని చెప్పిన తర్వాత భువనచంద్ర గారు చెప్పారనమాట, నువ్వు మంచి పని చేస్తున్నావమ్మా, అయితే నువ్వు చేస్తున్న విషయము ఈ క్యాన్సర్ పేషెంట్స్ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా తెలియాలి ఎక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉందో, క్యాన్సర్ వస్తే ఎక్కడ చూపించుకోవాలి, ఎవరు డాక్టర్స్ ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఎక్కువ తీసుకుంటారో ఎక్కువ తక్కువ తీసుకుంటారో మనకు తెలియదు కదా. అలాంటి వాళ్ళకి మార్గదర్శిగా ఉండేలాగా నువ్వు పని చెయ్యి, నీ పుస్తకం వెనకాల ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్స్ పేర్లు పెట్టు, ఆ వివరం పెట్టు, అది చదివితే వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇప్పుడు మెడ్రాస్లో ఉన్నారు, ఆ మెడ్రాస్లో ఉన్న వాళ్ళు ఏ హాస్పిటల్ బాగుంది, ఇక్కడ ఇందులో నేను 10 పేర్లు ఇచ్చాను, చెన్నైలో 10 ఇచ్చాను, తర్వాత హైదరాబాద్లో ఉన్నాయి 10 ఇచ్చాను, బెంగళూరులో ఉన్నవి ఇచ్చాను, లాస్ట్లో ఇచ్చాను అనమాట. సో వాళ్ళు వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సమాచారం తెలుస్తుంది. మన హైదరాబాద్లో బసవతారకం ఉంది, ఇట్లాగా కొన్ని ఇండో అమెరికన్ హాస్పిటల్, ఇట్లాగా ఇలాంటివన్నీ కూడా. సో ఇది కూడా చాలా మందికి నచ్చింది. ఇది వెరీ ఇన్ఫర్మేటివ్ గా ఉందండి. మీరు అంటే నేను ఒక పుస్తకం రాసి ఒకరిని హైలైట్ చేయడం మాత్రమే కాకుండా ఒకరికి ఉపయోగపడాలని ఈ పుస్తకం రాయడంలో నా ప్రధానమైన ఉద్దేశం కూడా అంతేనండి. ఎవరికి క్యాన్సర్ వచ్చినా వాళ్ళు భయపడకూడదు, క్యాన్సర్కి వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఏదో ఒక రకంగా రకరకాలుగా ప్రయత్నాలు చేశారు అని ఒక విషయము. ఇంకొక విషయం కూడా నేను ఈ క్యాన్సర్లో ఏంటంటే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక డాక్టర్ చెప్పారు మీరు 5 టేబుల్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళకి, అంటే ఇది అందరికీ జరగదు, కొంతమందికి మాత్రం జరిగే అవకాశం ఉంది. 5 yearsకి మళ్ళీ రావచ్చు, మళ్ళీ 5 yearsకి మళ్ళీ రావచ్చు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మెడికేషన్, అంటే ఒక డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాలి. ప్రతి సంవత్సరం ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ చెకప్ వెళ్ళి ఒక టెస్ట్ ఉంటుంది, క్యాన్సర్ టెస్ట్, అది చేసుకోవాలి. చేసుకుని చూపించుకుంటే వాళ్ళకి ఉందా లేదా అన్న విషయము తెలుసుకుంటూ ఉంటుంది. అది తెలుసుకొని 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మళ్ళీ వచ్చిందా లేదా అన్న కన్ఫర్మేషన్ చేసుకోకపోతే క్యాన్సర్ తిరగబెట్టి వాళ్ళకి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. ఈ విషయం కూడా నేను ఈ పుస్తకంలో రాసినట్టు చాలా మంది అన్నారు, నువ్వు చెప్పే వరకు మాకు ఈ విషయం తెలియలేదు, క్యాన్సర్ వచ్చేసి ఒకసారి తగ్గిపోయింది అంటే అని అనుకుంటే ఇంకా తగ్గిపోయింది బయటపడ్డాం అని అనుకుంటారు చాలా మంది, కానీ అలా ఉండకూడదు అన్న విషయం కూడా తెలిసిందని అన్నారు. ఇలాగా కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. ఈ పుస్తకం గురించి రాసినటువంటి డాక్టర్ పత్తిపాక మోహన్ గారని పిల్లలకు సంబంధించినటువంటి విశేషమైన నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్పర్సన్ అనమాట. తను రమేంద్ర కుమార్ అని ఒక క్యాన్సర్ పేషెంట్ని పరిచయం చేశారు. ఆయన బెంగళూరులో ఉంటారనమాట. ఆయనైతే ఇంకా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఆయనకి క్యాన్సర్ వచ్చింది, ఒక 45 రోజుల కంటే ఎక్కువే హాస్పిటల్లో ఐసీయూలోనే ఉన్నారు. శరీరం అంతా కూడా నీలి రంగుకు వచ్చి, ఇంకా తనకి చాలా క్రిటికల్ కండిషన్ అన్న కండిషన్లో ఉండి, తనకి ఇలాగే బ్యాగ్ పెట్టుకునేటువంటి పరిస్థితే కోలన్కి సంబంధించినటువంటిదే వచ్చింది. ఆ కుటుంబం అంతా కూడా దగ్గరలోకి షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళ కుటుంబమే మారిపోతుంది ఒక ఇది వచ్చినప్పుడు. కూతురు కొడుకు ఇద్దరు ఆయనకి వచ్చి వాళ్ళు బెంగళూరులో దగ్గరలో ఉన్నారు ఇప్పుడు. అయితే ఆయన మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తారు పిల్లలకి, మంచి టాక్స్ ఇస్తారు, మంచి షోస్ చేస్తారు, పాటలు పాడతారు. ఏనాడు ఆయన చివరికి హాస్పిటల్ బెడ్లో ఉండి కూడా వీడియోస్ చేశారు, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ పెట్టారు. ఇప్పటికీ మీరు రమేంద్ర కుమార్ అని ఇన్స్టాలో చూస్తే ఆయన చెప్తాయన్నమాట, ప్రతి ఒక్క స్టోరీ కూడా ఇన్స్పైరింగ్ అని. చూడండి, నాకు క్యాన్సర్ వచ్చింది, నేను డాన్స్ చేస్తున్నాను, నేను మీతో పాటు ఆడతాను పాడతాను, సో ఏమీ అవ్వదు అనేటువంటి ఒక సందేశాన్ని ప్రజలకి ఆయన అందించారు. వీళ్ళనే మీరు యోధులు అన్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలాగా చాలా మంది ఉన్నారండి ఇందులో. నల్లియర్రా గారు, పద్మిని గారు, లలిత కుమారి గారు, చల్లా సరోజిని గారు, తను ఒక రచయిత్రి, శశికళ ఓలేటి గారు ఒక మంచి కథా రచయిత్రి, వంగపల్లి పద్మ గారు అయితే మంచి సోషల్ సర్వీస్ చేస్తారు, తను ఒక జర్నలిస్టు. ఇంకా భువనచంద్ర గారి గురించి చెప్పాను, నాగరాణి గారి గురించి చెప్పాను, హేమలత నా కొలీగ్, వరలక్ష్మి, తర్వాత హిమబిందు నేను చెప్పాను కదా తల యాక్టివ్గా తీసుకున్నాను, శిరీష అనే ఒక అమ్మాయికి
నేసల్కి ఈ ముక్కు నుంచి ఈ గొంతుకి సంబంధించి ఒక పార్ట్కి వచ్చిందనమాట తనకి. తను దాన్ని ఇద్దరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలు ఇద్దరిని వాళ్ళ ఆడపడుచు హస్బెండ్ చూసుకుంటే తను దానిలోంచి ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వచ్చింది. సమతా జోషి అని ఒక టీచర్, తను చాలా హుషారుగా, అంటే తను సర్వైకల్ క్యాన్సర్ తనకు వచ్చింది. అయితే తనకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చినా ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలా హుషారుగా ఇన్స్పైరింగ్గా చెప్పినటువంటి వ్యక్తి అనమాట. తర్వాత కవిత గారని ఒక ప్రిన్సిపల్, నిజామాబాద్లో విజయ్ హై స్కూల్స్లో ఉన్నటువంటి ఒక యాక్టివ్ ప్రిన్సిపల్, తను చాలా స్పోర్టివ్గా తీసుకొని ఇమీడియట్గా వెంటనే కీమోస్ ఇలా అయిపోగానే మళ్ళీ స్కూల్లో జాయిన్ అయిపోయి ఓ చోటు ఉండి నాకు ఒక రోజు రోగం వచ్చింది, నేను ఇలా అయిపోతున్నాను అని చెప్పి అలా అనుకుంటే మన బండి నడవదు. మనం దాన్ని మర్చిపోతూ మన పనులు చేసుకుంటే దేన్నైనా అధిగమిస్తామని ఇమీడియట్గా చేరి తను ఇప్పటికీ కూడా ఏదైనా అమృతలత అవార్డ్స్లలో ఏ ప్రదర్శన ఉన్నా తన డాన్స్ లేనిదే ఉండదు. తను ఒక డాన్స్ చేస్తారు, అంత యాక్టివ్ పర్సన్ అనమాట. సరస్వతి గారని తను కూడా అంతే, తనకి లంగ్ క్యాన్సర్ వచ్చింది. వాళ్ళ అమ్మాయికి వచ్చినప్పుడు తను అమెరికాలో ట్రీట్మెంట్ కోసమని వెళ్ళి సహాయం చేసినప్పుడు నాకు ఏదో ఇబ్బందిగా ఉందని టెస్ట్ చేసుకుంటే తనకి లంగ్ క్యాన్సర్ అన్న విషయం తెలిసిందనమాట. అలా ఐలయ్య గారు వాళ్ళ హస్బెండ్, అలా తను దాంట్లో ఇచ్చి బయటపడింది. ఇంకా కామేశ్వరి సరోజిని గారని వాళ్ళ హస్బెండ్ కాకతీయ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా ఉండేవారు. ఆమెకి వచ్చిన తర్వాత ఆమె కూడా అలాగే మామూలుగా చెకప్స్లో చేసుకున్నప్పుడు తనకి ఆ ప్రాబ్లం ఉందన్న విషయం తెలుసుకొని తర్వాత జాగ్రత్తలు తీసుకొని దాంట్లో నుంచి బయటపడి, వాళ్ళు ఎంత యాక్టివ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇలా నా ఈ పుస్తకం చూసిన తర్వాత ఆయన వెంటనే కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి ఒక రచయిత్రి లాగా ఒక సామాజిక సమస్యని వెలికి తీసే దిశలో రచన చేసింది అని చెప్పి నా గురించి చెప్పి దాన్ని ఇచ్చేసారనమాట. అలాగా ఇంకా శశికళ ఓలేటి గారు అయితే చాలా ఇదిగా తనే చెప్పారనమాట, మీరు బయట వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు, మీ అంతటే మీరు దాన్ని తగ్గించుకునే వరకు మీరు దాంట్లో జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రోత్సహించడం కాదు కదా, మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పిన వారు ఆవిడన్నమాట. ఇలా నాకు కనిపించిన తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఎంతో ముందుకు నడిపించారు. అందువల్లే ఈ ఆశయశ్వాసగా రూపుదిద్దుకుందని నేను అనుకుంటాను. చాలా గొప్ప విషయం. అసలు మనం మాట్లాడింది చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు, కానీ ఆ బాధని ఎలా అధిగమించవచ్చో ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలు ఎవరికి చెప్పకుండా ఉండటం ఇది చాలా అవసరం. ఎన్నో విషయాలు తెలుసుకుని ఉంటారని నేను కూడా అనుకుంటున్నాను. వాళ్ళకి ఎంతో ధైర్యం ఉండాలి. మొక్కని ధైర్యంతో మీరు ఎదుర్కొంటే మీరు దేని నుంచైనా బయటికి రావచ్చు అని చెప్పడానికి ఈ బుక్కే ఒక ఉదాహరణ. కాబట్టి మీరు అందరూ ఎవరికైనా ఇటువంటి ఇబ్బంది కలిగితే కనుక తప్పకుండా ఈ బుక్ని ఒకసారి మీరు చదవండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. హాస్పిటల్స్ ఎక్కడున్నా ఏంటి అని కూడా తెలుస్తోంది. కాబట్టి ఈ బుక్ని చదవాలని నేను కోరుకుంటున్నానండి. అందరికీ ఈ విధంగా పరిచయం చేయడం చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. స్టార్వీ టాక్స్ ద్వారా ఈరోజు మిమ్మల్ని కలుసుకునే అవకాశం నాకు కలిగింది. మీతో మాట్లాడి నా రచనల్ని, నాకు సంబంధించినటువంటి విషయాల్ని మళ్ళొకసారి మాట్లాడుకునే అవకాశం నాకు కలిగించారు. థ్యాంక్ యూ స్టార్ టీవీ. థ్యాంక్ యూ జానకి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు డాక్టర్ విజయ గారితో ముచ్చరించాము. రాబోయే ఎపిసోడ్లో ఇంకా కొత్త కొత్త రచయితలతోటి వారి రచనతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.